హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. పునర్జన్మ మినీ నవలు వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగంలో నీలిమకు కొన్ని పరీక్షలు చేసి ఐసీయూ నుంచి మామూలు గదిలోకి మారుస్తారు. తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. నీలిమ వైపే చూస్తూ నిల్చున్న అతనితో నర్సింగ్ అటెండెంట్, మీరు కొంతసేపు బయట ఉండండి, కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి అంది. ఆమె మళ్ళీ 1 గంట పైగానే పడుతుంది, క్యాంటీన్కి వెళ్లి కాఫీ తాగిరండి అంది. ప్రభాకర్ బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, చిన్న చిన్న మెషిన్స్ పట్టుకొని టెక్నీషియన్స్ వచ్చారు. అన్నీ అమర్చి ప్లగ్కి పెట్టి స్విచ్ వేసేసరికి ఫ్యూజ్ పడిపోయింది. ఇంకోసారి అన్నీ చెక్ చేసి మళ్ళీ స్విచ్ వేసేసరికి ఫ్యూజ్ మళ్ళీ పడిపోయింది. ఫ్యూజ్ పడిపోయిన వెంటనే ఫ్యాన్ ఆగిపోవటం, టెక్నీషియన్స్ ఫ్యూజ్ సరిచేయటం, కనెక్షన్ ఇవ్వటం, ఫ్యూజ్ పడిపోవటం, ఫ్యాన్ ఆగిపోవటం 4-5 సార్లు అయ్యేసరికి నీలిమకు ఇబ్బందిగా అనిపించి మెలకువ వచ్చింది. టెక్నీషియన్ల పనిని గమనిస్తూ ఉన్న నీలిమ వాళ్ళ పొరపాటును గ్రహించి, మెషిన్స్ అన్ని సిరీస్ లో బిగిస్తే లోడ్ పెరుగుతోంది, ప్యారలల్ కనెక్షన్ ఇవ్వండి అంది. ఒక పేషెంట్ తమకు పని ఎలా చెయ్యాలో చెప్పటం ఏమిటి అనుకున్నారో ఏమో, టెక్నీషియన్స్ ఆమె మాట పట్టించుకోలేదు. స్విచ్ ఆన్ చేయగానే ఫ్యూజ్ మళ్ళీ పడిపోయింది. నీలిమ మళ్ళీ ప్యారలల్ కనెక్షన్ గురించి చెప్పింది. ఈలోగా వార్డ్ బాయ్ వెళ్లి ఇంజనీర్ను పిలుచుకొచ్చాడు. ఆయన ప్యారలల్ కనెక్షన్ ఇవ్వలేదేమిటి అని టెక్నీషియన్స్ ని మందలించాడు. మెషిన్స్ అన్ని అమర్చి అందరూ వెళ్లిపోయిన కొంతసేపటికి డాక్టర్ వచ్చి నీలిమను చూశాడు. అప్పటికి ఆమె మగతగా పడుకుంది. నర్స్ నీలిమ మాట్లాడిన సంగతి చెప్పింది. డాక్టరు బయటకు వచ్చేసరికి ప్రభాకర్ కనిపించాడు. మీ వైఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరా అని ఆయన ప్రభాకర్ ని అడిగాడు. కాదు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లెక్చరర్. ఏం, ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. ఇప్పుడే మా నర్స్ విషయం చెప్పింది. మా వాళ్ళు మెషిన్స్ బిగిస్తూ ఏదో పొరపాటు చేశారట. ఆవిడ కనెక్షన్ ఎలా ఇవ్వాలో చెప్పారట. వాళ్ళు వినలేదనుకోండి, అది వేరే సంగతి. ప్రభాకర్ ముఖం ఆనందంతో గర్వంతో మెరిసిపోయింది. మా ఇంట్లో ఏరిపేరు వచ్చినా తనే చూసుకుంటుంది అన్నాడు. నేను రేపు ఆవిడకు అన్ని డీటెయిల్డ్గా పరీక్షలు చేస్తాను. బహుశా 2-3 రోజుల్లో అంతా నార్మల్ అవుతుంది. ఆవిడను ఎక్కువ డిస్టర్బ్ చెయ్యవద్దు అన్నాడు డాక్టర్. శిరీష హాస్పిటల్లో కొంత భయంగా కొంత ధైర్యంగా అడుగుపెట్టింది. నీలిమ మేడం స్పృహలో ఉండి ఉంటారా? ఆవిడ భర్తతో ఏమని చెప్పాలి? ఏ అబద్ధం చెప్పి ఆయనను కన్విన్స్ చేయాలి? ఎలాగోలా తన బ్లాక్ బెర్రీ తను వెనక్కి తెచ్చుకుంటే చాలు అనుకుంది. ఒక చేతిలో పూల బొక్కే, ఒక చేతిలో పళ్ళబుట్టతో శిరీష రిసెప్షన్ లో విజిటర్స్ పాస్ రాయించుకొని నీలిమ వార్డులో అడుగుపెట్టింది. నీలిమ కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. హమ్మయ్యా అనుకుంటూ గదిలోకి ప్రవేశించిన శిరీషకు ఒక పెద్ద ఆయన పుస్తకం చదువుకుంటూ కనిపించాడు. ఎవరై ఉంటారా అనుకుంటూ, గుడ్ ఈవినింగ్ సార్, నేను నీలిమ మేడం స్టూడెంట్ని. ఆవిడ కోసం పూలు పళ్ళు తెచ్చాను. ఆవిడ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నాను అంది. మా అమ్మాయి దగ్గర చదువుకుంటున్నావా? అందరూ కంప్యూటర్స్కే మొగ్గు చూపుతున్నారు. నువ్వు ఎలక్ట్రానిక్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అన్నాడు ఆయన. శిరీష తను మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉన్నానని చెప్పలేదు. మేడం ఎలా ఉన్నారు, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగింది. ఇంకా పూర్తిగా తెలియదు, 2-3 రోజుల్లో పంపిస్తారేమో. ఈ అమ్మాయికి ఇంత ప్రత్యేకమైన అభిమానం ఏమిటన్నట్లుగా సీతారామారావు చూపు. ఏం లేదు సార్, నా బ్లాక్బెర్రీ మేడం దగ్గర ఉండిపోయింది. ఆవిడ నార్మల్గా ఉంటే అడిగి తీసుకుందాం అనుకున్నాను. నీలిమ దగ్గర నీ బ్లాక్బెర్రీ ఉందా? ఇప్పుడెలా? బ్యాగ్ని అల్లుడు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అందులో ఉందేమో మరి. నేను అతనికి చెప్తానులే, రేపు తీసుకుందువు గాని అన్నాడు. శిరీష కొంత భయంగా కొంత రిలీవ్గా ఫీల్ అయింది. ఇంకో 2 నిమిషాలు కూర్చొని సీతారామారావుకి నమస్కరించి బయటపడింది. ఆమె వెళ్లిన 10 నిమిషాలకు సీతారామారావు ఎక్స్ కొలీగ్స్ విషయం తెలిసి వచ్చారు. నీలిమ మాకు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆమెకు యాక్సిడెంట్ అయిందంటే ఉండబట్టలేక వచ్చాం. అందరూ పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. సంభాషణ కుటుంబాల మీదకి, మనవలు మనవరాళ్ళు వాళ్ళ పుట్టినరోజుల మీదకి మళ్ళింది. అరే, నీ మనవడిది నా మనవరాలిది ఒక్కరోజే పుట్టినరోజు, మనిద్దరం ప్రాణ స్నేహితులు మన్నదానికి గుర్తులాగా ఉన్నది. నీలిమ మంచం మీద కదలిక గమనించి అందరూ అటువైపు చూశారు. అందులో ఆశ్చర్యమేముంది? ప్రతి 23లో 2కి ఒకే పుట్టినరోజు ఉండే అవకాశం చాలా ఎక్కువ. స్టాటిస్టిక్స్ చదివిన వారందరూ ఎందుకో సులభంగా వివరిస్తారు అన్న నీలిమ మాటలు వినిపించాయి. అందరి ముఖంలో ఆశ్చర్యం, సీతారామారావు ముఖంలో గర్వం. మా నీలిమకు తెలియని విషయం లేదని ఆయన లేని మీసం మెలేసుకొని చెప్పాడు. అందరూ ఒకేసారి అతన్ని అభిమానించడం మొదలెట్టేసరికి నర్సు లోపలికి వచ్చి ఆవిడను డిస్టర్బ్ చేయకండి అంటూ అందరినీ బయటకు పంపేసింది. రాత్రి కూతురికి సాయంగా పడుకోవడానికి వచ్చిన జానకీదేవికి నీలిమ మాటలు చెప్పాడు.
ఆవిడ తృప్తిగా నిట్టూర్చింది. నీలిమ మామూలు మనిషి అయిపోతోంది. ఇంకేం కావాలి అనుకున్నారు. ఆనందోత్సాహాలతో అందరూ మునిగిపోవడంతో సీతారామారావు ప్రభాకర్కి శిరీష వచ్చిన విషయం, బ్లాక్బెర్రీ అడిగిన సంగతి చెప్పటం మర్చిపోయాడు. మర్నాడు 11 గంటల ప్రాంతంలో డాక్టర్ వచ్చి నీలిమను చూశాడు. నర్సు కొన్ని రిపోర్ట్లు చూపించింది. ఎదురుగా ఉన్న మెషిన్స్ కేసి చూస్తూ నీలిమ చేతిని పట్టుకొని నాడీ చూశాడు డాక్టర్. నీలిమ కళ్ళు తెరిచింది. హౌ ఆర్ యూ అన్నాడు డాక్టర్ గారు. ఫైన్ అంది నీలిమ. భార్య గొంతుకు వినగానే ప్రభాకర్ పరుగున వచ్చి మంచం దగ్గర నిల్చున్నాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఉదయం లేచాక ఎలాగుంది అని అడిగారు. బాగా నిద్ర పట్టింది డాక్టర్, ఐఆమ్ ఓకే అన్నది. నీలు ఎలాగున్నావు అన్నాడు ప్రభాకర్. నీలిమ అతనికేసి ఆశ్చర్యంగా చూసి మీరెవరు అంది. ప్రభాకర్ కంగు తిన్నాడు. నీలిమ తనను ఆట పట్టిస్తుందా? తను అలాంటి మనిషి కాదే. ఆట పట్టించినా తనకు తెలిసేలాగా సరదాగా చేస్తుంది కాని మీరెవరో తెలియదు, మిమ్మల్ని వదిలిపోతున్నా అటువంటి మాటలు అనదు. యాక్సిడెంట్ తర్వాత వ్యక్తిత్వాలు మారిపోతాయా? డాక్టర్ ముందు నేనెవరో చెప్పండి అన్నాడు. మీరు నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్, రోజు చూస్తున్నానుగా అన్నది. నన్ను చూస్తున్నది ఈ మధ్య కాలంలోనే కదా. ఆయనను గుర్తుపట్టలేదా? లేక గుర్తుపట్టినట్లు నటిస్తున్నారా? సీరియస్ గా చెప్పండి అని అడిగాడు. నీలిమ మీరేమంటున్నారు? నాకేం తెలియడం లేదు అంది. డాక్టరు ప్రభాకర్ చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్లి ఆవిడకు ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి. వేరే హాస్పిటల్స్ నుంచి 2-3 డాక్టర్లని పిలిపిస్తాను అన్నాడు. ప్రభాకర్ గుండెల్లో రైలు పరిగెత్తడం ప్రారంభించాయి. తనకి ఏమీ పాలు పోవటం లేదు. మధ్యాహ్నం 3 గంటలకి 3 స్పెషలిస్టులు హాస్పిటల్కి వచ్చారు. నీలిమను ట్రీట్ చేస్తున్న డాక్టర్తో కూర్చుని విషయం తెలుసుకున్నారు. ముగ్గురు తమలో తాము కొంతసేపు డాక్టర్తో కొంతసేపు చర్చించారు. పాత కేసులు జ్ఞాపకం తెచ్చుకున్నారు. 5 గంటలకు నలుగురు నీలిమ ఉన్న వార్డులోకి వెళ్లి ప్రభాకర్ని బయట వెయిట్ చేయమని చెప్పి తలుపు మూసేశారు. లోపల అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 నర్సులు, 2 టెక్నీషియన్లు, పాయింట్స్ నోట్ చేసుకునేందుకు ఒక క్లర్కు రెడీగా ఉన్నారు. నీలిమలో భయాందోళనలు పెరిగిపోయాయి. ఆమె పల్స్ చూస్తున్న డాక్టర్ నర్సుకి ఏం చెప్పాడో కాని నర్స్ నీలిమకు ఇంజెక్షన్ ఇచ్చింది. కొంతసేపటికి నీలిమకి ప్రాణం కుదుట పడ్డట్లు అనిపించింది. డాక్టర్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి అన్నాడు. నీలిమ తల ఊపింది. 2 రొళ్ళు ఎంత అని అడిగాడు. 4 అని చెప్పింది. 40లో నుంచి 23 తీసేస్తే 17. 4-5 లెక్కలు ప్రశ్నలు అడిగాక డాక్టర్ మీ పేరేమిటి అన్నాడు. నీలిమ చెప్పలేకపోయింది. మొఘలు రాజులలో గొప్పవాడెవరు అన్నారు. అక్బర్ అని టక్కుని చెప్పింది. ఇండియన్ నెపోలియన్ అని ఎవరినంటారు? సముద్రగుప్తుడిని. చరిత్రలో 4 ప్రశ్నల తర్వాత మీ పేరేమిటి అన్నాడు. నీలిమ మళ్ళీ చెప్పలేకపోయింది. భూగోళంలో 3 ప్రశ్నలు అడిగి మీ పేరేమిటి అని అడిగాడు డాక్టర్ గారు. తరువాత మీ అమ్మగారి పేరేమిటి అని అడిగారు. నీలిమకు తెలియలేదు. 4-5 విద్యా విషయ ప్రశ్నల మధ్య వ్యక్తిగత ప్రశ్నలను ఇమిడ్చి డాక్టర్ గారు అడిగారు. చదువు గురించి ఏమడిగినా చెప్పగలిగిన నీలిమ తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. నీలిమ నటించడం లేదు. ఆమె తన గతాన్ని పూర్తిగా మర్చిపోయిందన్న నిర్ధారణకు డాక్టర్లు వచ్చారు. బ్రెయిన్ కి సంబంధించిన కొన్ని పరీక్షలు చేశాక సంపూర్ణంగా నిర్ణయానికి రావచ్చుననుకున్నారు. డాక్టర్లు లోపల పరీక్షలు జరుపుతూ ఉండగా సీతారామారావు వచ్చి ప్రభాకర్ని నువ్వింక ఇంటికెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. మామగారిని చూడగానే ప్రభాకర్లో దుఃఖం పొంగు పొరలింది. నీలిమ జోక్ చేసిందేమో అన్నాడు. లేదు మామయ్య, డాక్టర్లు అందుకే చాలా మంది వచ్చారు. లోపలేవో టెస్టులు చేస్తున్నారు. డోంట్ వర్రీ, నథింగ్ టు వర్రీ అన్నాడు ఒక డాక్టరు. అంటే నీలిమ నన్ను గుర్తుపడుతుందా? ఆశగా అడిగాడు ప్రభాకర్. దేనికి వర్రీ కాకండి, మేం ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు. రేపు ఎల్లుండిల్లో కొన్ని పరీక్షలు పూర్తవుతాయి. రిజల్ట్ ఎలాగున్నా కూడా బెంగ పెట్టుకునే పని లేదు. ఆమె బ్రెయిన్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఏ విషయాన్నైనా క్షణంలో గ్రాస్ప్ చేయగలుగుతుంది. జ్ఞాపక శక్తి ఏమాత్రం తగ్గలేదు. మేము చూపించిన ప్రతి బొమ్మను గుర్తు పెట్టుకోగలిగింది. జ్ఞాపక శక్తి ఉందంటే అన్నీ ఉన్నట్లే అని సీనియర్ మోస్ట్ డాక్టర్ చెప్పాడు. డాక్టర్లు నలుగురు కూర్చొని నీలిమ కేసును చర్చించుకున్నారు. చదువుకి సంబంధించిన విషయాలన్నీ గుర్తున్నాయి. వ్యక్తిగత విషయాలేమీ గుర్తులేవు. ఇట్ ఈజ్ ఏ వెరీ పెక్యులియర్ కేస్ అనుకున్నారు. పెక్యులియర్ కావచ్చు కానీ ప్రెసిడెంట్ లేనిది కాదు. ఇదివరలో ఇలాంటివి చాలానే జరిగాయి. కొందరు సర్వం మర్చిపోతారు, కొందరు కొన్ని విషయాలే మర్చిపోతారు. అదృష్టం ఏమిటంటే ఈ కేసులో పేషెంట్ కి జ్ఞాపక శక్తి పోలేదు. యాక్సిడెంట్ కి తర్వాత జరిగిన విషయాలు, చూసిన మనుషులు బాగా గుర్తుపెట్టుకోగలుగుతోంది. యాక్సిడెంట్ కి ముందు సంఘటనలు ఏమీ గుర్తులేవు. ఆ విషయాలను గుర్తు చేయటం అసాధ్యం. వాటన్నిటినీ ఆమెకు నేర్పించాలి.
ఇదివరలో ఇటువంటి కేసు ఒకటి అమెరికాలో జరిగింది. పాత సంగతులన్నీ నేర్చుకొని ఆమె పూర్వపు జీవితాన్ని కొనసాగించగలిగింది. తమాషా ఏమిటంటే ఆ కేసులో పేషెంట్ కూడా టీచింగ్ కమ్ కౌన్సిలింగ్ చేసేది. ఈ పేషెంట్ కూడా అదే వృత్తిలో ఉంది. పాత జ్ఞాపకాలు పోయినంతలో అంతా పోయినట్లు కాదు. ఆవిడ అన్నీ మళ్ళీ వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇంకా ఇటు శిరీష దగ్గర సంభాషణ. బ్లాక్బెర్రీ పోయినంతలో వదిలేస్తావా? దాన్ని మళ్ళీ సంపాదించే ప్రయత్నం చెయ్యాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సెల్ ఫోన్ కంపెనీకి ఇన్ఫార్మ్ చెయ్యాలి. అలా నోరు మూసుకొని కూర్చుంటే ఎలా? నాకైనా ఈ వేళ దాకా చెప్పావా అన్నాడు నిఖిల్. కాఫీ డేలో సరిగ్గా కూర్చొని ఉన్నారు నిఖిల్, శిరీష. అది కాదు నిఖిల్, ఎక్కడో మర్చిపోయి ఉంటాను. ఇంతవరకు నాకు గుర్తు రాలేదు. అప్పటికి ఆ నంబర్కి 4-5 సార్లు ఫోన్ చేశాను. మొదట్లో రింగ్ అయింది, ఎవ్వరూ తీయలేదు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది. అంటే ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. తీసుకున్న వాళ్ళు ఫోన్ని సిమ్ కార్డ్ మార్చి వాడుకుంటున్నారేమో. అప్పుడు నష్టమేముంది? మా డాడీని అడిగి ఇంకొకటి కొనుక్కుంటా, శిరీష బింకంగా అంది. ఒక బ్లాక్బెర్రీ పారేసుకొని ఇంకొకటి కొనమంటే ఏ తండ్రైనా మాట్లాడకుండా మరొకటి వెంటనే కొంటాడా? శిరీష, నీకస్సలు బుర్రలేదు. బ్లాక్బెర్రీలో ఎలాంటి మేటర్ ఉందో, ఎన్ని ఫోటోలు దాచిపెట్టావో గుర్తుందా? నీ అంత నారో విజన్ ఉన్నవాళ్ళని నేను చూడనే లేదు. నీ బ్లాక్బెర్రీ ఒక పెద్ద బాంబు. ఎవరి చేతిలోనైనా పడితే పేలిపోతుంది. శిరీష ఉలిక్కిపడింది. మేడం ఇంట్లో ఎవరైనా బ్లాక్బెర్రీ ఓపెన్ చేసి ఉంటారా? మై గాడ్, ఇప్పుడేం చెయ్యాలి? పద, ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాడు నిఖిల్. ఇప్పుడే వద్దు, ఇంకో 2-3 రోజులు వెయిట్ చేసి ఇద్దాం. ఈలోగా నాకు దొరుకుతుందేమో అన్నది. విసిగిస్తున్నావు. బ్లాక్బెర్రీ పోయిందని ఈ వేళ దాకా చెప్పలేదు. ఇప్పుడేమో దాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం వద్దంటున్నావు. నాకు మూడ్ పోయింది. ఇప్పుడేం ఎంజాయ్ చేస్తాం కానీ పద, నీ హాస్టల్ దగ్గర దింపేస్తాను అంటూ నిఖిల్ విసుగ్గా నిల్చున్నాడు. శిరీష భయంగా నిల్చుంది. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. నిఖిల్ మామూలు మనిషి అయ్యి చిన్నగా నవ్వి, ఆడవాళ్ళెప్పటికీ అర్థం కారు అన్నాడు. శిరీష ఎంత వివరించినా మీ మగవాళ్ళకి అర్థం కాదు అంది. సరేలే, అర్థమైంది. సినిమా, హోటల్ సరేనా అంటూ నిఖిల్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ నీలిమను పరీక్షించిన తర్వాత డాక్టరు ప్రభాకర్తో నాతో రండి అంటూ తన కౌన్సిలింగ్ రూమ్ వైపు దారితీశాడు. ప్రభాకర్ భయంగా ఆయన్ను అనుసరించాడు. రూమ్లో కూర్చున్నాక డాక్టర్, మీరు మనసు విప్పి మాట్లాడండి. నా దగ్గర ఏదీ దాచకపోతే నేను సరైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాను అన్నాడు. మీ సంసార జీవితం ఎలా ఉంది అని అడిగాడు. వీఆర్ ఏ వెరీ హ్యాపీలీ మ్యారీడ్ కపుల్. మమ్మల్ని చూస్తే మోస్ట్ ఐడియల్ కపుల్ అని అసూయ కలుగుతోందని మిత్రులంతా అంటూ ఉంటారు. నీలిమ నన్ను మర్చిపోయినట్లు నటించడం లేదు. ఇంపాసిబుల్, ఆవేశంగా అన్నాడు ప్రభాకర్. లేదు ప్రభాకర్, ఆమె నటించడం లేదు. నిజంగానే మర్చిపోయింది. ఆమె మరుపుకు కారణాలు అన్వేషిస్తున్నాం. నీలిమ మర్చిపోయిందా? నన్ను మర్చిపోయిందా? ప్రభాకర్ బల్లను గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. మిమ్మల్నే కాదు, ఆమె గతమంతా మర్చిపోయింది. అంతా మర్చిపోవాలని ఆమె అనుకుందా, లేక బ్రెయిన్లో ఫిజికల్ గా ఏమైనా అయిందా అన్నది తెలుసుకోవాలి. ఆమె జ్ఞాపక శక్తి పోలేదని చెప్పారు అన్నాడు. ప్రభాకర్ గొంతులో కొంత డాక్టర్లని నిందిస్తున్న సూచన వినిపించింది. నీలిమ గారికి జ్ఞాపక శక్తి పోలేదు. యాక్సిడెంట్ తర్వాత జరిగినవన్నీ ఆవిడ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. యాక్సిడెంట్ కి ముందు విషయాలే ఆమెకు గుర్తులేవు. సిరీస్ ప్యారలల్ కనెక్షన్ చెప్పింది కదా. వ్యక్తిగత విషయాలే మర్చిపోయారు. అందుకే మిమ్మల్ని ప్రశ్నించాను. జీవితంలో చాలా విషాదాన్ని అనుభవిస్తే వాటినన్నిటినీ మర్చిపోవాలన్న కోరిక అంతర్గతంగా ఉండొచ్చు. ఆమె తల్లిదండ్రులు రౌండ్స్ లో మీరు చూసే ఉంటారు. నీలిమ అల్లారు ముద్దుగా పెరిగింది. మీ పేరెంట్స్? మా అమ్మా నాన్నలకి ఆమె కూతురే. వరకట్నం, లాంఛనాలు ఏ గొడవలు లేవు అన్నాడు. అయితే కావాలని మర్చిపోయి ఉండవచ్చునని అనుకోనక్కర్లేదు. షాకులో గతాన్ని మర్చిపోవడం, మళ్ళీ షాకు వల్ల గతం గుర్తు రావటం. డాక్టర్ గారు తన మనసులో మెదిలిన జాలిని పైకి కనిపించనీయకుండా చిన్నగా నవ్వాడు. మీరు సినిమాలో సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. సినిమా వేరు, జీవితం వేరు. కోర్స్ రియల్ లైఫ్ లో కూడా గతం సడన్ గా గుర్తుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా అరుదుగా అలాంటివి జరుగుతాయి. అయితే ఇప్పుడేం చెయ్యాలి? నిస్త్రానగా నిస్పృహతో అడిగాడు ప్రభాకర్. ఆవిడకు నెమ్మదిగా గతం గురించి విషయాలు చెప్తూ ఆమెకు గతంతో మానసికంగా సంబంధం పెంచుకునేలాగా చెయ్యాలి. అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మా వైపు నుంచి హాస్పిటల్లో సైకలాజికల్ కౌన్సిలింగ్ కి ఏర్పాటు చేస్తాం. ఇంట్లో వారందరూ ఓర్పుతో ఆమెలో మార్పు తేవాలి. రేపు మీ అత్తమామలను కూడా తీసుకురండి, నేను వివరంగా చెప్తాను అన్నాడు డాక్టర్. డాక్టరు రూమ్ లోకి ప్రవేశిస్తూనే సీతారామారావు, డాక్టర్, మాకేం అర్థం కావటం లేదు.
మా అమ్మాయి క్లాసికల్ బర్త్డే ప్రాబ్లంని వివరించడం ఏమిటి? తన బర్త్డే తనకి గుర్తు లేకపోవడం ఏమిటి? మమ్మల్ని అందరినీ మర్చిపోవడం ఏమిటి? ఏమీ తెలియటం లేదు అన్నాడు. మీకే కాదు, ఇలాంటి విషయాల గురించి మాకే పూర్తిగా తెలీదు. జ్ఞాపకం లేకపోవటం ఎందుకు జరుగుతోందో, ఎలా జరుగుతోందో సైన్సు ఇంతవరకు చెప్పలేకపోయింది. జ్ఞాపకం లేకపోవడాన్ని ఇంగ్లీష్లో అమ్నీషియా అంటారని మీకు చెప్పనక్కర్లేదు. అమ్నీషియా మీద పరీక్షలు చేసిన థియోడ్యూల్ ఆర్మండ్ రిబో అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త వ్యక్తులు ముందుగా రీసెంట్ మెమరీస్ ని మర్చిపోతారని, ఆ పైన వ్యక్తిగత విషయాలు మర్చిపోతారని, ఆఖరుగానే విజ్ఞాన విషయాలు మర్చిపోతారని కనుగొన్నాడు. దీన్నే రిబోస్లా అని అంటారు. ఈ శాస్త్ర విషయాలెందుకు? మా అమ్మాయి గురించి చెప్పండి అంది జానకీదేవి. కొంతవరకైనా వైద్య విజ్ఞానం లేకుంటే మీ అమ్మాయి కోలుకునే విషయంలో మీరు ఏమీ చేయలేరు. మీ అమ్మాయి మామూలు మనిషి కావడానికి మీ సహకారం, సాహచర్యం చాలా ముఖ్యం. అనుక్షణము ఆమెను కనిపెట్టుకొని ఉండాలి. ఎంతో ఓర్పు కావాలి అన్నాడు. అసలు నీలిమ ఎందుకిలా అయింది? ఏ వాహనం మీద నుంచో పడిపోలేదు, నేల మీదనే పడిపోయింది అన్నాడు సీతారామారావు. మెదడు ఎలా పనిచేస్తుందో మేము కూడా సరిగ్గా చెప్పలేం. మానవ శరీరంలో చాలా తక్కువ తెలిసింది బ్రెయిన్ గురించే. అమ్నీషియా లేదా మతిమరుపు రెండు రకాలు: ఆంటీరోగ్రేడ్ అమ్నీషియా, రెట్రోగ్రేడ్ అమ్నీషియా. ఆంటీరోగ్రేడ్ అమ్నీషియాలో పాత విషయాలు గుర్తుంటాయి, కానీ మతిమరుపు వ్యాధి మొదలయ్యాక ఏ కొత్త విషయము గుర్తు పెట్టుకోలేరు. స్నానం చేయమని కూడా చెప్పాలి, చేశారో లేదో వారికి గుర్తుండదు. రెట్రోగ్రేడ్ అమ్నీషియాలో పాత విషయాలు మర్చిపోతారు, కొత్తగా నేర్చుకున్నవన్నీ గుర్తుంటాయి. కొందరు దురదృష్టవంతులకి రెండు రకాలు ఉంటాయి. ఇంతకీ మా అమ్మాయికి ఎందుకొచ్చిందో ఈ రోగం చెప్పలేదు. అమ్నీషియా రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, ఏదైనా షాకింగ్ సంఘటన జరిగినప్పుడు రావచ్చు. ప్రియాతి ప్రేమన వారి మరణం ఒక ఉదాహరణ. రెండోది, తలకి బలమైన గాయం తగిలి మెదడు దెబ్బతిన్నప్పుడు రావచ్చు. మీ అమ్మాయికి రావడానికి రెండోది కారణం కావచ్చు. నేల మీదేగా నీలిమ పడిపోయింది అన్నాడు ప్రభాకర్. నిజమే, బాత్రూంలో కాలు జారిన ఫ్రాక్చర్ కావచ్చు. కదులుతున్న రైల్లో నుంచి పడ్డా ఏమీ కాకపోవచ్చు. అంతా మా ప్రారబ్ధం అంది జానకీదేవి. అలా అనుకుంటే ఎలాగండి? నీలిమ గారి జ్ఞాపక శక్తి పోలేదు. యాంటీరోగ్రేడ్ అమ్నీషియా వచ్చి అన్నీ మర్చిపోతూ ఉంటే ఎంత కష్టమై ఉండేది. నెమ్మదిగా నేర్పిస్తే ఆమెకు అన్నీ గుర్తుకొస్తాయి. మేమేం చెయ్యాలి అని అడిగాడు ప్రభాకర్. మేం ముందుగా కౌన్సిలింగ్ చేస్తాం. ఆవిడ పరిస్థితిని వివరంగా చెప్పి భయపడవలసిందేమీ లేదని ధైర్యం చెప్తాం. వారం 10 రోజుల్లో ఆమె తన ప్రస్తుత స్థితికి రాజీ పడ్డాక ఇంటికి పంపిస్తాం. మీరేం చెయ్యాలో, ఆవిడ కోలుకొని అన్నీ తెలుసుకునేందుకు ఎలా సాయపడాలో మీకు నేర్పిస్తామన్నాడు డాక్టర్. ముగ్గురు లేచి నిలబడి డాక్టర్కి నమస్కరించి భారంగా బయటకు నడిచారు. ముగ్గురు మనసులో ఒకటే ప్రశ్న: నీలిమ ఎప్పటికైనా మామూలు మనిషి అవుతుందా అని. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.